హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? సో యూకేలో రీసెంట్గా ఎగ్స్ గురించి మస్తు న్యూస్ వినిపిస్తుంది కదా. కొందరేమో అసలు ఎగ్స్ తినద్దు, బంద్ చేయాలంటున్నారు. కొందరేమో బ్రిటిష్ ఎగ్స్ మాత్రమే తినాలి, కొందరు బయట నుంచి తెచ్చుకున్న ఎగ్స్ తినద్దు అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎగ్స్ తినచ్చా లేదా అనేది మనం సింపుల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, సాల్మనెల్లా అంటే ఏంటి? సాల్మనెల్లా అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఫుడ్తోని కంటామినేట్ అయ్యి ఆ ఫుడ్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి స్టమక్ పెయిన్, ఫుడ్ పాయిజన్, ఫీవర్, ఇంకా వామిటింగ్స్, డయేరియా, నాజియా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వల్నరబుల్ పీపుల్కి ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో యూకేలో ఇప్పుడు ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా యూకేలో ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ వాళ్ళు మన సాల్మనెల్లా ఎంటర్డైటిస్ అనే అవుట్బ్రేక్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఒక 207 మెంబర్స్ ఈ అవుట్బ్రేక్ వల్ల బాధపడి, ఇంకా కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి, ఇంకొకరు కూడా ఈ అవుట్బ్రేక్ వల్ల చనిపోవడం జరిగిందని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ ఎగ్స్కి, ఈ సాల్మనెల్లాకి అసలు ఏం సంబంధం ఉందని. సో ఇప్పుడు ఈ సాల్మనెల్లా బ్యాక్టీరియాకి ఇంకా ఎగ్స్కి సంబంధం ఏంటంటే, ఇప్పటిదాకా జరిగిన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు స్ట్రాంగెస్ట్ లింక్స్ ఈ ఎగ్స్తో ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసిండ్రు. ఎస్పెషల్లీ ఏవైతే ఎగ్స్ యూకే బయట నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయో దాంతో పొటెన్షియల్ రిస్క్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసిండ్రు. ఎందుకంటే ఈ ఎగ్స్ ఏవైతే బయట నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయో ఇవన్నీ కెఫేస్, రెస్టారెంట్స్, ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారేమో అని వాళ్ళ అనుమానము. అంటే ఎగ్జాక్ట్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నిజమా కాదా అని ఇప్పటికి కూడా తెలియదు, కానీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం మస్తు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బయట మనం కెఫేస్కి కానీ రెస్టారెంట్స్ కానీ వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఎగ్స్ ఎవరు సోర్స్ చేస్తున్నారో తెలియదు. అంటే అవి యూకే ప్రాసెస్డ్ ఎగ్సా, యూకే బయట నుంచి ఇంపోర్ట్ అయిన ఎగ్సా మనకి ఏం తెలియదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ చాలామందికి వెల్ డన్ ఎగ్స్ కంటే హాఫ్ కుక్డ్, రన్నీ ఎగ్స్, పోచ్డ్ ఎగ్స్ తినడం చాలా అలవాటు. సో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎవరైతే లైక్ ద వల్నరబుల్ పీపుల్, పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, వాళ్ళందరూ కొంచెం వెల్ డన్ ఎగ్స్ తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా పచ్చి పచ్చిగా ఉన్న ఎగ్స్లో సాల్మనెల్లా బ్యాక్టీరియా పవర్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎగ్స్ కొనేటప్పుడు బ్రిటిష్ లయన్ మార్క్ ఆర్ లేడ్ ఇన్ బ్రిటన్ అని ఉన్న ఎగ్స్ని చూస్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే బ్రిటిష్ లయన్ మార్క్ ఉన్న ఎగ్స్ సాల్మనెల్లా బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా ఉండే వ్యాక్సినేషన్ కోళ్ళ నుంచి వస్తాయి అన్నమాట. సో అవి తినడం మనకి చాలా సేఫ్. అండ్ యూకేలో ఉన్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, అందరికీ యూజ్ అయ్యింది. గాయ్స్, అందరు జాగ్రత్తగా ఉండండి. మీరు కొనుక్కునేటప్పుడు మంచిగా ఎగ్స్ మీద లేబుల్స్ అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఆర్డర్స్ వస్తున్నాయి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. బాయ్, టేక్ కేర్.